హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1/2 కేజీ వంకాయలను తీసుకొని కడిగి సాల్ట్ వాటర్లో నేను వేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. మరి ఈ వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 3 మీడియం సైజు టమోటాలు కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూను జీలకర్ర, పోపు కోసము ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1/2 స్పూను పసుపు, వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వెల్లుల్లి, తర్వాత టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అనమాట. ప్యాన్ పెట్టుకొని మనము ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనము వంకాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ మనము అన్నీ వేసుకొని ఒకసారి తిప్పి మనము ఇలా మూత పెట్టేసుకోవాలి. మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీంట్లోకే 1/2 స్పూను పసుపు, తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, తర్వాత చింతపండు, తర్వాత కొంచెం సాల్ట్. ఇప్పుడు వీటిని మనం కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్యలో మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకొని మనము చూడండి, ఒక 50% అయితే ఉడికినాయి మనకు వంకాయలు. ఇంకొక 5 మినిట్స్ జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే ఇంకో 5 మినిట్స్ తర్వాత పూర్తిగా అయితే ఉడికిపోతాయి. వంకాయలు అయితే ఉడికిపోయినాయి. మనకి ఇప్పుడు ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. ఇంకా నేను ఆపేస్తున్నాను స్టవ్. ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం పోపుకు ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మనము పోపుకు రెడీ చేసుకుంటున్నాం. పోపు అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. కచ్చా పచ్చాగా పట్టుకుంటాను, స్మూత్గా పట్టుకోను. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చట్నీ అయితే రెడీ అయింది. దీంట్లోకి మనము పోపు వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇది వేడి అన్నంలో మనము నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.